హలో అండి. నేను డాక్టర్ రాజ్యలక్ష్మి, ఎంఎస్ గైనకాలజిస్ట్, ప్రాక్టీసింగ్ గైనకాలజిస్ట్ ఇన్ కామారెడ్డి. ఈరోజు మనం మాట్లాడుకునే ముఖ్యమైన టాపిక్ ఏంటంటే సెల్ ఫోన్స్ అండి. ఈరోజు మన డే టు డే లైఫ్‌లో సెల్ ఫోన్ అనేది మన జీవితంలో అంతర్భాగం అయిపోయింది. చాలామంది పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఫోన్‌కే అతుకుపోయి ఉంటున్నారు. దానివల్ల దుష్ప్రభావాలు ఏంటి అనేవి చాలా మందికి తెలుసు. అయినా దాన్ని పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా పిల్లల్లో రేడియేషన్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. 2 ఇయర్స్ కంటే చిన్న పిల్లలకు అసలు సెల్ ఫోన్ ఇవ్వొద్దండి. చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తారు, వాళ్ళు పనిలో ఉన్నారు, పిల్లలు ఏడుస్తున్నారు, డిస్టర్బ్ చేస్తున్నారని వాళ్ళకొక సెల్ ఫోన్ ఇచ్చేస్తారు. పిల్లలు చూస్తూ దాన్ని గడిపేస్తారు. వీళ్ళ పని సాఫీగా జరిగిపోతుంది. తాత్కాలికంగా జరిగే లాభం చూసుకుంటున్నారు గానీ, అది సెల్ ఫోన్ అనేది ఆ పిల్లల మెదడు పైన ఎంత ప్రభావం చూపిస్తుంది అనేది వాళ్ళు గమనించట్లేదు. సో, పిల్లలకి ముఖ్యంగా 2 సంవత్సరాల కంటే చిన్న పిల్లలకి అసలే ఇవ్వకూడదండి ఫోను. అండ్ తర్వాత కూడా 5 ఇయర్స్ వరకి గూడా మాక్సిమం అవాయిడ్ చేయండి ఫోన్ ఇవ్వడం అనేది. చిన్న పిల్లల్లో ఫోన్ ప్రభావాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలా అని పెద్దల్లో ఉండవని కాదు. పెద్దవాళ్ళలో కూడా ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలలో. చాలామంది ఏంటంటే రాత్రిపూట పడుకునే వరకు కూడా ఫోన్ చూస్తూ ఉంటారు. ఆ ఫోన్ వల్ల వచ్చే బ్లూ రేస్ ఉంటాయి కదా! అంటే బ్లూ రేడియేషన్ అంటారు. ఆ స్క్రీన్ వల్ల వచ్చే రేడియేషన్ వల్ల మెదడులో నిద్ర అనేది నిద్రలో మనది ఎలా ఉంటుందంటే నిద్రలో కొన్ని రకాల హార్మోన్స్ విడుదలవుతూ ఉంటాయి శరీరంలో. మన జీవ గడియారం అంటారు కదా! దాన్ని బట్టి కొన్ని హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. మార్నింగ్ కొన్ని, రాత్రి కొన్ని, నిద్రలో కొన్ని వచ్చేవి. ఈ నిద్రలో వచ్చే హార్మోన్స్ అనేవి చాలా డిస్టర్బ్ అవుతాయి. డిస్టర్బ్ అవ్వడం వల్ల దాని వల్ల చాలా ప్రభావాలుంటాయి. ముఖ్యంగా పీసీఓడీ లాంటివి, తర్వాత కొన్ని రకాల అంటే ఒబేసిటీ రావడం, మెయిన్‌గా పాలిసిస్టిక్ ఓవరీస్. ఇవన్నీ రాత్రి మళ్ళీ ఇన్‌ఫర్టిలిటీ పిల్లల గురించి ట్రై చేసే వాళ్ళకి అది డిలే అవ్వడం. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో, కాబట్టి ఫోన్ అనేది మాక్సిమం పిల్లలకైతే అసలే ఇవ్వకండి. పెద్దవాళ్ళు గూడా మాక్సిమం అవాయిడ్ చేయండి. ఒక రూల్ పెట్టుకోవాలి. ఏమంటారంటే దాన్ని 30, 60, 90 అని. పొద్దున లేచిన తర్వాత 90 మినిట్స్ అంటే దాదాపు 1 ½ అవర్ వరకు ఫోన్ పట్టుకోవద్దు. అండ్ రాత్రి పడుకునే ముందు మినిమమ్ హాఫ్ అన్ అవర్ ముందు ఫోన్ అనేది మన నుంచి దూరం పెట్టేసుకోవాలి. సో, వీలైనంత వరకు దూరంగా పెట్టుకోండి ఫోను. అండ్ ఫోన్‌ని అదేంటంటే మనం ఉపయోగించుకునేలాగా ఉపయోగించుకొని దానివల్ల ప్రయోజనం పొందాలి గానీ దానికి అడిక్ట్ అయిపోయి దుష్ప్రభావానికి లోను కాకూడదు. సో, అందరూ ఈ విషయాన్ని గమనించాలని కోరుకుంటున్నాను.